స్కూల్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా. పిల్లలందరూ చక్కగా అమ్మమ్మ ఇంటికో నాయనమ్మ ఇంటికో వెళ్ళిపోయారు. ఇంట్లో ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలిద్దరిని టూర్ పంపించాను. నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో. దీంతో బోరు కొట్టేస్తుంది. ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే రోజు విసుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పిల్లల అల్లరి లేకపోవడం, పిల్లల అరుపులు లేకపోయేటప్పటికీ అదేదో నరకం టైప్లో ఉందన్నమాట. ఎంత తొందరగా సెలవులు అయిపోయి పిల్లలు తొందరగా ఇంటికి వచ్చేస్తే బాగుండి అనిపిస్తుంది. ఇలాంటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, పిల్లలకి స్కూల్స్ వాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టే మాలాంటి ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా మేనేజ్మెంట్లు ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలి. పిల్లలతో పాటు మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికో లేకపోతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికో ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటట్టు మాకు కూడా హాలిడేస్ ఇవ్వాలి. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణలో అన్ని పార్టీలు కూడా ఈ విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి సమ్మర్ హాలిడేస్ 2 నెలల పాటు ఇప్పిస్తాం అని ఎవరైతే మేనిఫెస్టోలో పెడతారో వాళ్ళకే మనం ఓటేయాలి. ఈ డిమాండ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆఖరికి కోర్టులు కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి లేకపోతే ఎట్లా సార్? ఒకసారి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్లో కూడా చాలామంది ఉద్యోగులకు ఉంటున్నట్టున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందికి అయితే సెలవులు ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏం పాపం చేశారు? ఒకసారి ఆలోచించకూడదు? ఒక 2 నెలల పాటు మాకు కూడా సెలవు ఇచ్చేస్తే హ్యాపీగా, అసలే ఎండలు మండిపోతాం, ఇంట్లో కూడా కూర్చోలేకపోతున్నాం, హ్యాపీగా అటు ఇటు తిరిగి వస్తాం కదా సరదాగా.